సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, అదే విధంగా మా మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారు, అదే విధంగా మా మార్కెట్ చైర్మన్, మా కౌన్సిలర్కి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మండల ప్రెసిడెంట్లకు, అదే విధంగా ఈరోజు బుక్కా వెంకటేశం గారి గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందే మళ్ళీ ఒక మాట మనల్ని తిట్టిపోయినాడు. అక్కడ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, తిట్టకన్నా పని చేస్తాము అని చెప్పేసి. ఇంత తొందరగా ఎందుకు పోవాలంటే స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ మెహబూబ్నగర్లో ఉన్నది. యూపల్లి గారు కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి తొందరగా మేమందరం అక్కడ పోవాలి, కావాల్సి తొందరగా కంప్లీట్ చేస్తాం. అయినా కానీ దానికన్నా ముఖ్యంగా విలేకరులకు కూడా, మీ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సెట్విన్ బిల్డింగ్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి వచ్చిన తర్వాత అక్కడ బాత్రూమ్ కట్టాలని పగలు కొడితే మా సాక్షి శశి అన్న బాత్రూమ్లు పగలు కొట్టి వెనకాల వెంచర్ల కోసం రోడ్లు చేస్తుందని చెప్పి పేపర్లో రాసి అన్న, రేపు రాయండి అది పగలు కొట్టింది కొత్త బాత్రూమ్లు కట్టేదానికి, కానీ ఎవరో పాత గవర్నమెంట్ లాగా వెంచర్ల కోసం మేము ఎప్పుడు రోడ్లు బిల్డింగ్లు కూల్చోము. మేము ఓన్లీ ప్రజల గురించి, వాళ్ళు బాగా చదువుకోవాలి. SCZకి ఎన్నిసార్లు లెటర్ పంపించినా కానీ ఇంటర్వ్యూ చేసి టెక్నికల్గా బాగాలేరు, వీళ్ళు చదువుకోలేరు, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కావాలని, అంటే లోకల్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ఏదో ఒక సాకు పెట్టి వాళ్ళ ఇంటికి పంపించారు, రిటర్న్ పంపించారు, ఎమ్మెల్యే రిటర్న్ పంపించారు. దాంట్లో ఆ రోజు ఆలోచించిన సెట్విన్ తీసుకురావాలి, ట్రైనింగ్ ఇప్పించాలి, ఆ సెట్విన్ సర్టిఫికేట్ తోని నా లెటర్ పెట్టి SCZకి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఎట్లా రిజెక్ట్ చేసుకోవాలో చూస్తాను. ఈరోజు మీరు చూస్తే కోర్సెస్ గురించి కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, MS ఆఫీసు నేర్పిస్తామంటున్నారు, టాలీ అకౌంట్ సాఫ్ట్వేర్ అది కూడా నేర్పిస్తామంటున్నారు, కుట్టు మిషన్లు ఉన్నాయి. అదేవిధంగా చాలా కోర్సెస్ కూడా తీసుకొస్తాము. మెహబూబ్నగర్లో NM శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టినారు, 1000 మంది చదువుకుంటున్నారు అక్కడ, 1000 మంది ట్రైనింగ్ వస్తున్నారు. ఈ రోజు MD గారు చెప్పిన దాదాపు 250 మంది అడ్మిషన్స్ అయినారు. దాని గురించి కూడా ఆలోచించాం. మళ్ళీ దీనికి ట్రైనింగ్ కి ఫీజులు కట్టాలి, 4,50,000 రూపాయలు ప్రతి 3 నెలలకు అవసరం ఉంటుంది ట్రైనింగ్ అని చెప్తే, మీరు ఎవరైనా కానీ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేటోళ్ళని ఫీజులు తీసుకోకండి, నేను సొంతంగా 4,50,000 రూపాయలు ప్రతి 3 నెలలకి ఫస్ట్ కోర్స్కి నేను పే చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పొద్దునే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను. SCZ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చర్చలకు ఉపయోగపడాలి. ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉద్యోగాల వారికి ట్రైనింగ్ వాళ్ళకి మీరు తీసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడి ట్రైనింగ్ సెంటర్ కూడా వాళ్ళ నుంచి CSR యాక్టివిటీ నుంచి కూడా నిధులు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అన్న మినిస్టర్ అయిన తర్వాత అన్నని జడ్చలకు తీసుకురావాలంటే ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి ఓపెనింగ్స్ ఉండాలని చెప్పిన, పెద్ద ప్రోగ్రాం పెట్టు అని చెప్పినాడు. పోయిన సంవత్సరము చేపలు 50% ఇచ్చిందని చెప్పి ఆ రోజు నేను CM గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ రోజు అన్న మినిస్టర్ కాదు, ఈ రోజు మినిస్టర్ అయిన తర్వాత CM గారితో మాట్లాడి మన రాష్ట్రంలో 100% చేపలు, పెద్ద సైజు ఉన్న చేపలు పంపిణీ చేసేదానికి CM గారి దగ్గర అప్రూవ్ చేసుకొని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మనకు అదృష్టం. మొన్న ఇక్కడ మాట్లాడుతుంటే అన్నారు, నువ్వెందుకు మినిస్ట్రీ అడుగుతలేవు అని చెప్పేసి, నాకెందుకు మినిస్ట్రీ CR అన్న ఉన్నాక అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 30 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ సర్పంచ్ గా, ఈరోజు మినిస్టర్ గా మన జిల్లా వాసి. ఎప్పుడైనా కానీ చెప్పినాను, అన్న నువ్వు మక్తలు పోవాలంటే జడ్చల నుంచే పోవాలి, నిధులు మాకిచ్చిన తర్వాత మక్తలకి ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంతైనా సొంత ప్రాంతం డెవలప్మెంట్ చేసుకోవాలి. రోడ్లు వచ్చినాయి. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా రోడ్లు ఇచ్చిన తర్వాత ఆయన సట్టకుడే గిరిధర్ రెడ్డి గారు, ఆయన సెట్విన్ చైర్మన్. ఆయన ఈ రోజు సెట్విన్ ఇక్కడ జడ్చలలో వస్తారా, ట్రైనింగ్ అవుతారా? మెహబూబ్నగర్ అంటే అక్కడ చాలా మంది 1000 మంది దానికి వస్తున్నారు. మన జడ్చలు వస్తారంటే జడ్చలు ఖచ్చితంగా ట్రైనింగ్ వస్తారు. ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్స్ కానీ కంప్యూటర్ ట్రైనింగ్ ఖచ్చితంగా వస్తారు. మీరు పెట్టండి, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని చెప్తే వాళ్ళు శాంక్షన్ చేసి ఇక్కడ సెట్విన్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరందరు జడ్చలలో బాగా చదువుకోవాలి. నవోదయ తీసుకొచ్చినాం. నేను CM గారు మాట్లాడినారు, NM శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడి 888 కావాలి మెహబూబ్నగర్కి అని చెప్తే CM గారు 888 శాంక్షన్ చేస్తాం. అప్పుడు నేను జడ్చల డెవలప్మెంట్
మహబూబ్ నగర్ దేవరకద్ర 3 డెవలప్ కావాలంటే ఇక్కడ జడ్చల్ల దగ్గరనే IIIT పెడితే బాగుంటది అని చెప్తే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అవును హైవేకి ఉందని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా స్కూల్ పిల్లలతోని అందరిని అక్కడ తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా సీఎం గారిని నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత జడ్చల్లలో కూడా పెద్ద బహిరంగ సభ పెడదాము. అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చినారు కానీ ఇప్పటివరకు జడ్చల్ల సీఎం అయిన తర్వాత మనం ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు. ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చే దానికి ఒక మీటింగ్ ఖచ్చితంగా పెడతాను. జడ్చల్లను డెవలప్ చేసుకుందాం, జడ్చల్లకు బైపాస్ తీసుకురావాలి, జడ్చల్ల మున్సిపాలిటీకి నిధులు తీసుకురావాలి. మన చైర్మన్ గారు జాయిన్ అయినప్పుడు కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది, మాకు నిధులు కావాలి, డెవలప్ చేసుకోవాలని చెప్పి. నిన్న కూడా దేవరకథకు వచ్చినప్పుడు నేను అడగడం జరిగింది, కొన్ని నిధులు తీసుకొచ్చేసి డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా సెట్విన్ అనేది మీరు కూడా అందరు చెప్పండి, మంచి ట్రైనింగ్ ఇద్దాం. దానికి అయ్యే ఖర్చులు కానీ ట్రైనింగ్ ఖర్చులు మేమే భరిస్తాము. వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని సెట్విన్ సర్టిఫికేట్ ఉంటే ఎవరైనా గల్ఫ్ బయట కూడా వాళ్ళకి కూడా ఈ సెట్విన్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. వాళ్ళకి అక్కడ అది ఆ సర్టిఫికేట్ పైన కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్పి కూడా తెలియజేసి, ఇంకో బ్యూటీషియన్స్ కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉన్నది. బ్యూటీషియన్స్ ట్రైనింగ్ కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే కూడా మహిళలకి స్టిచ్చింగ్ చేసేదానికి కుట్టు మిషన్ కానీ అన్ని ఇక్కడ ఉన్నాయి. ట్రైనింగ్ బాగా చేస్తారు. మంచి ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళని కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొకసారి జడ్చర్ని అభివృద్ధి చేద్దాము, జడ్చర్ని డెవలప్మెంట్ లో ముందుకు తీసుకెళ్దాము. బుక్కా వెంకటేశం అన్న ఈ బిల్డింగ్ ఆయననే చూపించిండు, ఆయన చూపించిన తర్వాతనే ఈ బిల్డింగ్ నాకు తెలిసింది. దాని తర్వాతనే కలెక్టర్ గారికి చెప్పి ఇది శాంక్షన్ చేయించినాము. బుక్కా వెంకటేశం అన్న వల్లనే ఇక్కడ సెట్విన్ వస్తుందని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాను. రబ్బాని గారు మాజీ జెడ్పీటీసీ గారు మీరు కూడా పశువుల హాస్పిటల్ అంట ఆల్రెడీ మీరు పశువుల హాస్పిటల్ కోసము, దాని తర్వాత వెటనరీ హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే బిల్డింగ్స్ అని పడిపోతున్నాయి అవన్నీ నేను ఆల్రెడీ మినిస్టర్ గారిని మొన్న అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి ఆయనని చెప్తా అంటున్నాను. నేను మాట్లాడింది ఈరోజు ఇంత మంచి అవకాశం మనకున్నది, మన మినిస్టర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనం ఫండ్స్ తెచ్చుకుందాము, జడ్చలను డెవలప్ చేద్దాము, మీ అందరు ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా సోదరుడు తమ్ముడు జనం కోసమే ఉన్న జనంపల్లి అనంత్ రెడ్డి గారు, సెడ్యూల్ చైర్మన్ అన్న కిరణ్ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ అమ్మ గారు, కౌన్సిలర్లు, ఈ వార్డు కౌన్సిలర్లు, వేదిక కూర్చున్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్చల్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, విచ్చేసినటువంటి పెద్దలు, నా ముందు కూర్చున్న నా సోదర సోదరీమణులు, నా అక్క చెల్లెండ్లు, మీడియా మిత్రులు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పత్రికా విలేకరులకు కూడా అయినా నీకు ముందు మీకు చెప్పకుండా మళ్ళా ఇప్పుడే అన్నదని అంటుండే. సెట్విన్ సమయం ఎక్కడ తీసుకోకుండా కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు గారు వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి సెట్విన్ ద్వారా మా తమ్ముడు అన్నట్టు, మా సోదరుడు, మా ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు జాబ్స్ వస్తాయి. మీ పక్కనే సెజ్ ఉంది, సెజ్లో జాబ్స్ వస్తాయి. దుబాయ్కి పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఇంకెక్కడ పోవచ్చు కాదు. నేను సెట్విన్ ద్వారా ఆలోచన చేసి ఆ డిపార్ట్మెంట్ నాకే వస్తుంది కాబట్టి సెట్విన్ కావచ్చు, టీ స్టెప్స్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ముందుగా ఒక పైలట్ ప్రకారంగా సెట్విన్ సంస్థను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పెట్టి నా చెల్లెండ్లు, నా అక్కలు ఇళ్ళలో కూర్చోకుండా, నా తమ్ముళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అటు ఇటు పోకుండా టెక్నాలజీ ద్వారా ముందు నిన్ను నీవుగా ఓ ధైర్యంతో నాకు కూడా ఒక టెక్నికల్ గా ఈ కార్యక్రమం వచ్చు, ఈ పని వచ్చు అని నీకు ధైర్యాన్ని నింపి నిన్ను ఒక నిఖాసైన మనిషిగా నన్ను నేను బతకగలుగుతా ఈ సమాజంలో అనేటువంటి విధంగా తీర్చిదిద్దే సంస్థనే సెట్విన్ సంస్థ. ఇది జాబుల కోసం అని కాదు, మంచి నైపుణ్యుడై ఉండాలి. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తాను గడ్డ మీద కూర్చున్నటువంటి ఆ భూమి యజమానికి ఒకవేళ గడంగుడిని ఆ పని చేసే వ్యక్తి కరెక్ట్ గా కొడతాడు. గడ్డ మీద కూర్చున్న వ్యక్తికి కాంతం రాకపోతే ఈయనేమనుకుంటాడంటే ఎంత కొట్టినా మావాడు చాలా బాగా కొడుతున్నాడు గడవనుకుంటాడు. కానీ కొట్టడం తెలుసు, వానికి పని వస్తేనేమో పని రకంగా కొడతాడు, పని రాకుంటేనేమో ఇంకో రకంగా కొడతాడు. ఆ విధంగా
సెట్విన్ లో ట్రైన్ అయినటువంటి మీ అందరూ కూడా మీ నైపుణ్యం ద్వారా మీ ఇన్వాల్వ్మెంట్ ఆ సెట్విన్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎంత ఉంటుందో ఆ ఇన్వాల్వ్మెంట్ బట్టి బాహ్య ప్రపంచంతో ఈ పోటీ తత్వంతో నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంతో నిన్ను నీవుగా రుజువు చేసుకోవడానికి ఇస్తున్నటువంటి ఒక సర్టిఫికేట్ సెట్విన్ సర్టిఫికేట్ అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరు ట్రైన్ కావాలా? ఆడవాళ్ళు వంటింటి వాళ్ళు మాత్రమే అనేది కాదు, బయటికి వచ్చి నేర్చుకుంటే మగవాళ్ళకి ఏమి తక్కువరు తీసిపోరు, మేము కూడా మా జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామనేటువంటి ఒక ధైర్యాన్ని మీకు ఇచ్చే సంస్థనే సెట్విన్స్ అండ్ టీ స్టెప్స్ అంటా ఉన్నా, మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం మామూలులో ఒక 1000 మందితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు చర్చలో 250 మంది ఒక సెట్విన్స్ సంస్థను ఏర్పాటు చేసుకోవాలంటే మా మాజీ సర్పంచ్ వెంకటేష్ అన్న బిల్డింగ్ చూపించిండు. మరి డబ్బులు ఎంత కావాలంటే 20 లక్షల రూపాయలు నా తమ్ముడు నా సోదరుడు ఎమ్మెల్యే 20 లక్షలు ఇచ్చిండు. మళ్ళా మీరు ట్రైనింగ్ అప్పుడు పైసలు కట్టుకోలేరు, బీద పడుకోలేని వర్గాలు ఇవి కట్టుకోలేవు. కాబట్టి మీ ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టేటువంటి 4 లక్షల రూపాయలు నేనే కడతా అని మా తమ్ముడు ముందుకు వచ్చిండు. చేయాల్సిందంతా ఒకటే, వెల్ ట్రైన్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెట్విన్స్ ఒక గుర్తింపు ఉంది. ఇది మర్చిపోవద్దు. ఇది ఆశామాషిగా వచ్చింది, పైసలు కట్టకుండా వచ్చింది కాబట్టి ఆ సర్టిఫికేట్ కి తక్కువ విలువ ఉంటుంది మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా. సెట్విన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది. సెట్విన్ ట్రైన్ చేసిన ఎక్కడెక్కడికో వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్లి అక్కడ బతికి వాళ్ళు 10 మందికి ఉపాధి కలిగించే స్థాయిలో ఎదిగిన అంశాలు చాలా చూశాను నేను సెట్విన్స్ ఆఫీస్ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, అది చార్మినార్ లోపల ఉంటది. ఆఫీస్ లో పోయి కూర్చున్నా, సార్ మీరు ఇక్కడ రాగలుగుతారంటే నేను నీ కాడికి వస్తేనే కదా నీ కాడ ఎంత పడుతుందో నాకు తెలుస్తుంది అని వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి కూర్చొని ఏమేం చేస్తా ఉన్నారో, ఎట్లా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారో అని చూపించడం జరిగింది. అది మా మహిళా సోదరులకు కుట్టు మిషన్ కావచ్చు, మెహందీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదా మా మగవాళ్ళకందరికీ కూడా మా యూత్ అంతా కూడా ఎలక్ట్రీషియన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన నిజ జీవితంలో నైపుణ్యం ద్వారా బతకడానికి దారి చూపించేటువంటి పద్ధతులే సెట్విన్ అండ్ టీ స్టెప్స్ అన్నమాట మీ అందరికి చెప్పిపోదామని వచ్చిన తెలియజేస్తా ఉన్నా. అదృష్టానికి అది నా శాఖలో ఉంది, యూత్ సర్వీసెస్ లో ఉంది. సెట్విన్ టీ స్టెప్స్ ని ఖచ్చితంగా వెనుకబడ్డ పాలమూరు, ప్రతిసారి వెనుకబడ్డ పాలమూరులో ఏమంటారంటే 7 డ్యాములు కట్టినా 50 ఏళ్ల కింద ఏం కట్టినా లేదా భారతదేశంలో బీదరికం ఎక్కడుందంటే తీసుకొచ్చి పాలమూరు చూపించే వాళ్ళు ఆ రోజులు పోయినాయి. ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఖచ్చితంగా యువతకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి అంశం ముందు పెట్టినప్పుడు నేను అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నా. ఆ శాఖలో యూత్ సర్వీసెస్ నాకు ఇచ్చి దానికి సంబంధించి స్పోర్ట్స్ కూడా నాకే ఇచ్చి ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో పెంచి సీఎం కప్ ద్వారా ఇతరత్ర కప్పులు ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ గ్రామానికి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా వన్న తెచ్చే విధంగా తీర్చిదిద్దే ప్రక్రియని అనునిత్యం ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు మనకుంటే మన అదృష్టం. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఇంకా చాలా కార్యక్రమాలు చేసే ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. మీ అందరి మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ట్రైన్ చేసి జడ్చర్ల నియోజకవర్గాన్ని మన ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, మన నల్లమల బిడ్డ, మన ముఖ్యమంత్రి 72 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ప్రాంతం కూడా అయ్యింది. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మా అక్క జిల్లాలకు బాగా తెలుసు ఈ విషయం. మిమ్మల్ని నమ్ముతాడు ముఖ్యమంత్రి గారు. మొగోళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నువ్వు బాగా గుర్తు చేసుకో, 200 రూపాయల యూనిట్ కరెంట్ ఫ్రీ మీరు కట్టలేదు కాబట్టి మీకు ఇచ్చింది. ఎందుకంటే ఇల్లు నడిపించేది మీరు. కళ్యాణ లక్ష్మి షాదీ చెక్కులు మీకే ఇచ్చాడు. ఎందుకంటే మీ తాన పైసలు పెడితే ఆగమైతే లేవన్నట్ట. అది మా బామర్దులతోనో మా అన్నదమ్ములతో పెడితే సగం సాయంత్రం ఖతం చేస్తారు. అట్లా చేయకుండా మీకే ఇచ్చిండు. మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్ చెప్పిండు. మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ తల్లి పుట్టుగారింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, అన్నతానికి పోయినా, తమ్ముతానికి పోయినా, కొడుకుతానికి పోయినా, గుడి గోపురాలకు పోయినా కూడా ఏ బస్సులో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఖచ్చితంగా ఫ్రీగా బస్సు ఎక్కాలనే ఆలోచన వచ్చింది కూడా మన ముఖ్యమంత్రి గారికి అన్న మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇల్లు నడిపేయడం అంత ఆశమాసి కాదు. మేము మొదలు ఏమైనా కింద ప్యాంటు మీద షర్ట్ వేసుకొని బయటకు పుచ్చుకుని వెళ్ళిపోతాం. ఇంత కూడు పెట్టి తింటే పోతాం, లేకుంటే ఆడనా తింటా ఉంటాం. కానీ ఇంత ఏముంది, బత్తెం ఉందా లేదా, పిల్లలు చదివిందా లేదా, స్కూల్కు పోయిందా లేదా, వాళ్ళ ఫీజు లేనిది, కిరాయిలో ఉంటే కిరాయిలు లేనివి, తర్వాత కిరాయిలు కట్టుకోవడానికి జీవనం ఏంది అనేటువంటి ఆలోచన అనునిత్యం జీవితంతో తన కుటుంబం కోసం ఆలోచన చేసి ఎమ్మెల్యేగా లేదు. నేను మొట్టమొదటిసారి చూసాను నా అభివృద్ధి. నా ప్రజలే నా బలం. మీ బలంతోనే గెలిచిండు. ఖచ్చితంగా మీ బలంతోనే, మీ ఆశీర్వాదంతోనే ముందు
ఎదిగి ఈ ప్రాంతానికి దేవుడు అన్ని ఇచ్చి మర్చిపోయాడు. దేవుడు అందరికి అన్ని ఇయ్యాడు. దుడ్లు ఇస్తే ఆరోగ్యం ఇయ్యాడు, ఆరోగ్యం ఇస్తే హోదా ఇయ్యాడు. హోదా, ఆరోగ్యం, దుడ్లు మూడించి రేవంత్ రెడ్డికి ఇప్పుడు చేయాల్సిందంతా సేవ ఒక్కటే. ఆ సేవ చేసే ఆలోచన ఉన్న నా సోదరునికి మీరందరూ సహకారం ఈ విధంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ, మీకోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డికి అనునిత్యం మీరందరూ కూడా సహకారంగా ఉండాలని కోరుకుంటూ, ఖచ్చితంగా జవాబుదారీతనం మీద, జవాబుదారీతనం అంటే ఎట్లా ఉండాలి? ఈ రోజు చేపలు ఈ సంవత్సరం పోయిన 10 సంవత్సరాలు చేప పిల్లలు 1,00,000 అని చెప్పి 1000 పంచలే, 1000 ఇడవలే చెరువులలో. కానీ ఈసారి చేప పిల్లలు ఇడవాలి. రాష్ట్రంలో మొన్న నేను మంత్రి ఇచ్చిన తర్వాత మొదటి కేబినెట్ లో ఏం చెప్పినాం? ఈసారి 19 కోట్లు ఇచ్చినామన్నా, బడ్జెట్ మధ్యలో ఇయ్యరు, మరి ఏం చేస్తామో నాకు తెలియదు. 73-74 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో లేదా సమైక్య ఆంధ్రలో తెలంగాణలో చేపల కులమోనికి చేపల డిపార్ట్మెంట్ అంటే మంత్రి ఎక్కడ ఇయ్యలే. మొదటిసారి చేపల మంత్రి ఇచ్చినావు, ఈసారి చేపలు కానీ నేను ఇవ్వకపోతే మందిలో చులకన అవుతా అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు, 24 కోట్ల రూపాయలు చేపలకు, 28 కోట్ల రూపాయలు రొయ్యలకు ఇచ్చి వారం 10 రోజులలో ట్రాన్స్పరెంట్ గా ఏ చెరువులో ఏ చేప వదులుతున్నాం. చేపలలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి మీద మేస్తుంది చేప, మేత మధ్యలోకి పోదు. ఇంకో చేప మధ్యలో మేస్తుంది, మీదికి పోదు, కిందికి పోదు. ఇంకో చేప కింద బుడదలు ఉంటుంది, పైకి మధ్యకి రాదు. ఈ 3 చేపల్ని ఏ విధంగా ప్రపోర్షనేట్ లో ఇడవాలనే ఆలోచనతో ఆ ప్రపోర్షనేట్ లో ఖచ్చితంగా 46,000 చెరువులు ఉన్న మన రాష్ట్రంలో, 26,000 పెద్ద చెరువులు మన రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఏ చెరుకట్ట మీద బోర్డు బాత్తం, ఆ చెరుకట్ట పేరేంది, చేపలు ఏమి ఇచ్చినాం, ఎన్ని క్వాలిటీలు ఇచ్చినాం, దాని ఉత్పత్తి ఎంత అవుతుంది. 5 నుంచి 6 టన్నుల చేప పిల్లల ఉత్పత్తిని చేసే విధంగా 82 కోట్ల చేప పిల్లల్ని 46,000 చెరువులలో ఖచ్చితంగా సైజు చేప, క్వాలిటీ చేప ఇడిచే బాధ్యత నేను తీసుకుంటా. చేపల పరిశ్రమ కూడా ముందుకు పోయే విధంగా తీసుకుంటా. నాకు ఇచ్చిన 5 శాఖల్లో మా తమ్ముడికి మాటిస్తా ఉన్నా, మా సోదరునికి. అది యానిమల్ హస్బెండ్ అంటే పశుసంవర్ధక శాఖ కావచ్చు, మత్స్య శాఖ కావచ్చు, లేదా పాల ఉత్పత్తుల శాఖ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదా యూత్ సర్వీసెస్ మాట్లాడుతున్న శాఖ కావచ్చు. ఈ 5 శాఖలలో నీకు ఏం అవసరం ఉన్నా నీకు మాట ఇచ్చినా కదా, జట్టలకు ఇచ్చినా కానీ మక్కలకు తీసుకపోతా, జట్టలకు ఇయ్యకండి తీసుకపోరన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇంతసేపు మీతో మాట్లాడే అవకాశం కలిగించినందుకు మా అధ్యక్షులకు, మా బృందానికి, మా తమ్మునికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. అండ్ ఇంకొకటి, ఈ రోజు ఇంకా 2 నేను ఇనాగ్రేషన్ చేసేది ఉండే. ఒకటి చేపలది, ఇంకోటి లైట్లు. ఈ 2 కూడా మా తమ్ముడు ఇనాగ్రేట్ చేస్తాడు. ఖచ్చితంగా మొట్టమొదటి వ్యక్తి ఈ జిల్లాలో కంపల్సరీ నాకెందుకు మా ముద్దురాజు బిడ్డ మా అన్న వాకటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగిన వ్యక్తి నా తమ్ముడు. కాబట్టి ఖచ్చితంగా నా తమ్మునికి ఏమైనా ఇచ్చినాకనే మొత్తం మిగిలితే కొడబోతా, లేకుంటే నీకే ఇచ్చిపోతా అనే మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.